అందరికీ నమస్కారం. ఈ వీడియోలో యాలకుల మాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ మంగళకరమైన శుభ సమయంలో మన ఇళ్లల్లో సిరి సంపదలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు నిండాలని, ఆ జగన్మాత మహాలక్ష్మీదేవి కృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ప్రత్యేకమైన, చాలా సులభమైన పూజ గురించి, అద్భుత ఫలితాలను ఇచ్చే పూజ విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం అమ్మవారికి పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పిస్తాం. కానీ శాస్త్రాల్లో లక్ష్మీదేవిని సుగంధ ప్రియ అని పేర్కొన్నారు. అంటే పరిమళ భరితమైన వస్తువులు అమ్మవారికి అత్యంత ఇష్టం. మన వంటింట్లో ఉండే చిన్న యాలకులు కేవలం వంట రుచికే కాదు, ఆధ్యాత్మికంగా అవి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ యాలకులతో మాల తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తే ఇంట్లోని దారిద్ర్యం తొలగి ధన సంపదలు ఆకర్షితమవుతాయని పెద్దలు చెబుతారు. అయితే ఈ పూజ ఎలా చేయాలి? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎప్పుడు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. యాలకులు పచ్చని రంగులో మధురమైన సువాసనతో ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూస్తే పచ్చదనం బుధగ్రహానికి సంకేతం, సువాసన శుక్రగ్రహానికి సంకేతం. బుధుడు వ్యాపారం, తెలివితేటలు, వాణిజ్య విజయం ఇస్తాడు. శుక్రుడు సంపద, సౌఖ్యం, ఐశ్వర్యం ఇస్తాడు. అందుకే యాలకుల మాల పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది, ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది. యాలకుల పరిమళం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి లక్ష్మీ తత్వాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది. అందుకే పండితులు ఈ పూజను ఎంతో శక్తివంతమైనదిగా చెబుతారు. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులు తెలుసుకుందాం. ఈ పూజ చాలా సులభం, ఖర్చు కూడా చాలా తక్కువ. కావాల్సింది భక్తి, నమ్మకం మాత్రమే. 27 యాలకులు లేదా 54 యాలకులు లేదా 108 పచ్చి యాలకులు ఆకుపచ్చగా ఉండాలి. ఆకుపచ్చ లేదా ఎర్రని దారం, సూది, చిన్న పీఠం, లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం, గంధం, కుంకుమ, దీపం. శుభ సమయాలు. శుక్రవారం ఈ పూజకు అత్యంత శ్రేష్టమైన రోజు. ఉదయం బ్రహ్మముహూర్తం లేదా సాయంత్రం ప్రదోషకాలం అత్యుత్తమం. శుక్రవారంలో చేస్తే మరింత ఫలితం లభిస్తుంది. ఇప్పుడు మాల తయారీ, మంత్ర జపం గురించి తెలుసుకుందాం. మాల తయారు చేస్తూ మౌనంగా ఉండకండి. ప్రతి యాలకును గుచ్చేటప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః లేదా ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపించండి. యాలకులు విరగకుండా నెమ్మదిగా గుచ్చాలి. మీకు వీలైతే యాలకులను ఒక 10 నిమిషాల సేపు నీళ్ళల్లో నానబెట్టి తరువాత మాలగా గుచ్చండి. ఎందుకంటే ఒట్టిగా ఉన్న ఏలాకులు విరిగిపోతాయి. అదే పచ్చివైతే మాలకు సిద్ధమవుతాయి. యాలకులు విరగకుండా నెమ్మదిగా గుచ్చాలి. మాల సిద్ధమైన తరువాత గంధం, కుంకుమ అద్దండి. ఇది సాధారణ మాల కాదు, మీ సంకల్పానికి ప్రతిరూపం. అప్పుల విముక్తి, ఉద్యోగం, ధన లాభం, ఏ కోరిక ఉన్నా మాలను తయారు చేస్తూ మనసులో స్పష్టంగా సంకల్పం చేయండి. ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా దీపం వెలిగించండి, గణపతిని స్మరించండి. తరువాత అమ్మవారికి ధూపం, దీపం సమర్పించి యాలకుల మాలను అమ్మవారి మెడలో అలంకరించండి. ఆ తరువాత లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పఠిస్తే విశేషమైన ఫలితం వస్తుంది. మాలను వారం రోజుల పాటు అమ్మవారి వద్ద ఉంచండి. తరువాత ఆ యాలకుల మాలను ప్రసాదంగా తీసుకోవచ్చు లేదా డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచుకోవచ్చు. దీంతో ధన ప్రవాహం పెరుగుతుందని విశ్వాసం. చూశారు కదా, ఇప్పుడు మాల యొక్క విశిష్టత గురించి అన్ని విన్నారుగా. చాలా సులభమైన కానీ చాలా శక్తివంతమైన యాలకుల మాల పూజ ఇది. సంపద అంటే కేవలం డబ్బు కాదు, ఆరోగ్యం, ఆనందం, కుటుంబ శాంతి కూడా సంపదే. భక్తి విశ్వాసంతో అమ్మవారిని ప్రార్థిస్తే ఆ తల్లి కృప తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. లోకా సమస్త సుఖినో భవంతు.